అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం ఆధ్యాత్మికత అనే దాని గురించి తెలుసుకుందాము. ఆధ్యాత్మికత అనేది చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. కొంతమంది పూజలు చేయటం ఆధ్యాత్మికత అనుకుంటారు. కొంతమంది పుణ్యతీర్థాలను సందర్శించటం ఆధ్యాత్మికత అనుకుంటారు. కొంతమంది శాస్త్రాలను చదవటం ఆధ్యాత్మికత అంటారు. ఇలా అందరూ రకరకాలుగా చెప్తూ ఉంటారు. అయితే ప్రపంచంలో ఇప్పుడు ఎన్నో ధర్మాలు ఉన్నాయి, సంప్రదాయాలు ఉన్నాయి, సంస్కృతులు ఉన్నాయి, అనేక ధార్మిక విశ్వాసాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కూడా అందరూ కలిసి ఉండటానికి బదులుగా ధర్మాల పేరుతో గొడవలు జరుగుతూ ఉన్నాయి. దీని అంతటికీ కారణం ఆధ్యాత్మికత అనేది లేకపోవటం. అన్ని ధర్మాలని సమూహాలను కలిపి ఉంచేది ఆధ్యాత్మికత. రంగు, రూపం, జాతి ఏదైనా కానీ మనుషులందరిలో ఉండే మూలశక్తి ఆత్మ. ఆత్మకు శక్తినిచ్చేది పరమాత్మ. జీవితాన్ని గడపటానికి ఆత్మకు అవసరమైన గుణాలను, శక్తులను పొందటానికి ఆత్మ పరమాత్మల మధ్య ఉండే జ్ఞాన సంబంధాన్ని ఆధ్యాత్మికత అని కూడా అనవచ్చు. ఆధ్యాత్మికత సుఖంగా, స్థిరంగా ఉండే జీవితానికి ఆధారం అవుతుంది. కానీ వర్తమానంలో ఆత్మ అస్తిత్వం మీద, పరమాత్మ అస్తిత్వం మీద కూడా సందేహాలు వస్తున్నాయి. దీనివల్లే నాస్తికత అనేది తయారైంది. అలాగే మన జీవితంలో మనకి భావనలతోటే సంతోషం లభిస్తుంది. భావనలు లేకుంటే సంతోషం అనేదే లేదు. ఎందుకని అంటే మనిషి మెషిన్ కాదు. మెషిన్ లాగా మనిషిని నడిపించడం కూడా సాధ్యపడదు. దీనికోసం ఆత్మ యొక్క శక్తులు, గుణాలని తెలుసుకోవాలి. పరమాత్మ శక్తి మీద విశ్వాసం ఉండాలి. వాస్తవంగా అయితే ఇదే ఆధ్యాత్మికత అనవచ్చు. ఆత్మకు ఆత్మ అమరం అనే జ్ఞానం ఉండాలి. అలాగే మృత్యువు, జన్మ వీటి గురించి కూడా జ్ఞానం కూడా ఉండాలి. జన్మ, మృత్యువులు, పునర్జన్మల నియమాలు ఇవన్నీ తెలిసినప్పుడు మనకి జీవితంలో దుఃఖం అనేది ఉండదు. నిజానికి ఆధ్యాత్మికవాది అంటే ఆధ్యాత్మికతను తెలుసుకున్న వాళ్ళు జీవితాన్ని ఒక కళలాగా జీవిస్తారు. అంటే ఆధ్యాత్మికత దేహానికి, దేహ ప్రపంచానికి అతీతంగా తయారు చేస్తుంది. అసలు మనిషి యొక్క మానవ జీవిత లక్ష్యం ఎల్లప్పుడూ పరమానందంగా ఉండటం. ఆ పరమానందాన్ని పొందాలి అంటే ఆధ్యాత్మికత ఎంతో అవసరం. ఆధ్యాత్మికతను తెలుసుకున్న వ్యక్తి జయాపజయాల్లో, మానవమానాల్లో, లాభ నష్టాల్లో స్థిరంగా ఉంటారు. అంటే పరమాత్మ నుంచి జ్ఞానాన్ని పొందిన వ్యక్తి వివేకాన్ని పొందుతారు. జీవితంలో ఆధ్యాత్మికతను తీసుకొచ్చి మీరు కూడా పరమానందాన్ని పొందండి. మీ అందరూ పరమానందాన్ని పొందుతారని, జీవితాల్లో ఆధ్యాత్మికతను తీసుకువస్తారని ఆశిస్తున్నాను. ఈ విషయం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.